ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆవకాడతో జ్యూస్ అయితే చేయబోతున్నాను. మొన్న అయితే వేరే డిఫరెంట్లో చేసి చూపించాను. ఆవకాడ బనానా చూసారా, బనానా ఈ రెండు వేసి చూపిస్తున్నా జ్యూస్. ఇప్పుడైతే ఆవకాడ మనం కట్ చేసి పెట్టుకునేస్తా మిక్సీకి అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఆవకాడ అయితే మిక్సీకి వేసుకునేస్తున్నా నేను. ఇప్పుడైతే బనానా అయితే వేసుకునేస్తున్నాను నేను. బనానా ఒలుచుకొని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే వేసుకుంటున్నాను. బనానా అయితే ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకునేద్దాం. చూసారా, బనానా అయితే వేసేసుకున్నా, ఆవకాడో అయితే వేసుకున్నా, బనానా అయితే వేసేసుకున్నా. చూసారా, కొద్దిగా అయితే జీడిపప్పు అయితే వేస్తున్నా, చక్కెర అయితే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడైతే బాదం అయితే వేసుకుంటున్నాను. నేను నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇవి అయితే కారు దాకా వేసాను. ఇప్పుడైతే పాలు కాంచి చల్లార్చి పెట్టుకున్న పాలు అయితే 1 కప్ అయితే తీసుకుంటున్నా. నేను 1 కప్ అయితే తీసుకునేసాను. ఇదండి, అంతేనండి. ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే వేసుకునేద్దాము. చూసారా, మిక్సీకి అయితే వేసుకునేసాను. ఇప్పుడు మిక్సీ ఓపెన్ చేస్తున్నాను. ఇదండి, ఆవకాడ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే సర్వ్ చేసి పెట్టుకుందాం. చల్లగా అయితే కొంచెం బాగుంటుంది అనమాట. ఓకేనా, చూసారా, ఇప్పుడైతే ఆవకాడ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను బౌల్లో పోసి పెట్టుకున్న స్టీల్ బౌల్లో ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దీంట్లో బాదం జీడిపప్పు అయితే వేస్తున్నాను. అంతేనండి, ఆవకాడ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా, ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకొని తాగితే చల్లగా బాగుంటుందండి. అంతే అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.